ఆర్ఐసి రిక్ అని అంటారు. ఈ రిక్ అంటే ఏమిటి? రష్యా, ఇండియా, చైనా. సో 1990s నుంచి కూడా వీళ్ళు కలిసి మెలిసి ఉండాలి అని రష్యా వాళ్ళు ప్రపోజ్ చేశారు. మీకు ఆ టైంలో కూడా సెర్గే లావ్రోవ్ అనబడే వ్యక్తి, ఈయన రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్. అంటే ఒక లాంగెస్ట్ సర్వింగ్ ఫారిన్ మినిస్టర్గా ఈయనకి చాలా పేరుంది. సో మొన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఈయన జైశంకర్ గారిని కలిశారు. సో జైశంకర్ గారు ఈయన బెస్ట్ ఫ్రెండ్. సో అలాంటప్పుడు వీళ్ళు ఒక నిర్ణయము తీసుకున్నారు. అంటే మీకు ఈ కాంటెక్స్ట్ చూసారనుకోండి, గ్లోబల్ టైమ్స్లో ఒక ఆర్టికల్ చదివాను. చైనా వాళ్ళు ఈ రిక్ అంటే మీకు ఈ 3 దేశాలు కలిసిమెలిసి ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, అది మేము కోరుకుంటున్నాము. ఎస్సీఓ వేదికలో రష్యా, భారత్, చైనా కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాము అని చెప్పి గ్లోబల్ టైమ్స్ అంటే చైనా వాళ్ళ మౌత్ పీస్. సో వీళ్ళు ఇలా అనిన తరువాత మీకేంటి, జైశంకర్ గారు వెళ్ళి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ని కలుస్తున్నారు. కలిసిన తరువాత ఈయన రష్యా ఫారిన్ మినిస్టర్తో ఏం మాట్లాడారో తెలియదు. దాని తరువాత ఇలాంటి వార్తలు, అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాని స్పోక్స్ పర్సన్ ఈయన ఒక ప్రకటన చేశారు. ఈ 3 దేశాలు కూడా కలిస్తే మీకు రీజనల్ గ్లోబల్ ఇష్యూస్ మీద పెను మార్పులు తీసుకువచ్చే నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే రష్యా వాళ్ళేమో కలవాలి అన్నారు, చైనా వాళ్ళేమో గ్లోబల్ టైమ్స్ ద్వారా ఇలాగ వీళ్ళు ఈ ఆర్ఐసి అనబడే గ్రూప్ యాక్టివ్ అవ్వాలి అన్నారు. మన వైపు నుంచి కూడా ఇలాంటి వార్తలే. ఏమైంది, మనము ఇలాంటి గ్రూప్స్లో చేరము కదా. ఇప్పుడు ఇది వెస్టర్న్ కంట్రీస్ యొక్క డబుల్ స్టాండర్డ్స్. సో ఇదే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏమిటి అంటే పుతిన్ని టార్గెట్ చేశారు. మనము రష్యా ఆయిల్స్ కొంటే 500% ట్యాక్స్ అన్నారు. మీకు నాటో వాళ్ళకి ఎటువంటి అధికారము ఇవ్వబడదండి. నాటో వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళ చీఫ్ మార్క్ రూట్ అంటారు, ఈయన మేము భారత్, చైనాలపై 100% ట్యాక్స్ విధిస్తాము. ఈ గ్రూప్ అది కాదు, కానీ ఇతను ఈ 31 దేశాల తరఫు నుంచి మాట్లాడుతున్నట్టుగా చాలా పెద్ద లెవెల్లో ప్రగల్భాలు పలికాడు. ఇలా ఎందుకంటున్నాను అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అండి, ఎంత ఒక భయంకరమైన సినారియో. మీకు అక్కడ ఎటువంటి తేడా లేదు, సైనికుల, పిల్లల, మహిళల, నథింగ్. ఇజ్రాయెల్ వాళ్ళు అలాగే చేశారు, ఇరాన్ వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించారు. మరి వీళ్ళు ఇజ్రాయెల్ని ఖండించారా లేదా ఇరాన్ని ప్రశ్నించారా? ఏమీ లేదు కదా. పాకిస్తాన్ పహల్గామ్ అనబడే ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఎలాంటి దారుణాలు, ఎలాంటి తీవ్రవాద దాడులు చేశారు? వీళ్ళు వాళ్ళని ఖండించారా? లేదు కదా. ఇంకా అసీం మునీర్ని పిలిచి లంచ్ కూడా పెట్టారు. మరి ఇదంతా ఏంటి? సో దీన్ని విడిచిపెట్టి ఒక్క పుతినే యుద్ధము చేస్తున్నట్టు, పుతిన్కి మించిన ఒక నరరూప రాక్షసుడు ఈ ప్రపంచంలోనే లేదు అన్నట్టుగా, భారత్ నువ్వు ముందు పుతిన్కి ఫోన్ చేయి, అతని ముందు యుద్ధాన్ని ఆపమను, ఇలాగ బెదిరించడం. సో దాంతో మనము చూసి ఇలా కాదురా, ఇప్పుడు ఎలాగో ఎస్సీఓ జరుగుతుంది కదా, ఈ ఎస్సీఓ సబ్మిట్లో మేము 3 కలిసిపోతాము. సో ఇప్పుడు ఇది బిజినెస్ టుడే అనబడే పత్రికలో చాలా పెద్ద ఆర్టికల్గా వచ్చింది. రావడము దీని కన్ఫర్మేషన్ ఏమిటి? మీకు అక్కడ గ్లోబల్ టైమ్స్ జైశంకర్ గారు చైనా వెళ్ళడము, షీ జిన్పింగ్ని కలవడము, అలాగే రష్యా యొక్క ఫారిన్ మంత్రిని కలిసిన తరువాత ఈ 3 కూడా ఒక రకంగానే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు దీనికి కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? ఒకవేళ వీళ్ళు 3 కలిసిపోయారు అనుకోండి, అమెరికాకి ఎలా ఉంటుంది? అసలు ఇక్కడ విచిత్రాన్ని చూడండి. మనము క్వాడ్ అనే గ్రూపులో ఉన్నాము. క్వాడ్ అంటే చైనాకు వ్యతిరేకమైన ఒక గ్రూప్. అంటే ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత్. సో ఈ గ్రూప్ ఇండో పసిఫిక్ రీజన్లో ఒక సుస్థిరమైన వాతావరణం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, శాంతియుతమైన పరిష్కారాలు ఉండాలి, మాట్లాడుతూనే ఉంటారు. సరే, క్వాడ్ గ్రూప్ అయిపోయింది. ఇవాళ ఆర్ఐసి రిక్ అని అంటున్నారు.
ఇందులో మళ్ళీ రష్యా, చైనా, భారత్ ఉంది. వీళ్ళు పూర్తిగా అమెరికాను వ్యతిరేకిస్తారు. మరి ఇరు గ్రూపుల్లోనూ ఎవరున్నారు? భారత్. నిన్న మాట్లాడే అమెరికాతో 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము, ఇక్కడ రష్యాతో ఆయిల్ ట్రేడింగ్, అలాగే ఇవాళ చైనాతో. ఎందుకండి చైనా అడగొచ్చు కదా, ఈ చైనాతో ఎందుకు మనకు అంటే, మీకు అమెరికా నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ అంటే రెండవ పొజిషన్లో ఎప్పుడూ కూడా చైనానే ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? వాడు ఉడుక్కుపోతూ ఉంటాడు కదా. ఈ రిక్ ఏంటి, రష్యా ఏంటి, ఇండియా ఏంటి, చైనా ఏంటి, వీళ్ళు కలిసిపోవడం ఏంటంటే మేము ఎక్కడ ఉన్నాం, మా పొజిషన్ ఏంటి, ఐరన్ బ్రదర్ మమ్మల్ని అంటాడు కదా. మరి మేమేమైపోతాము అంటే వార్తలు ఎలా వస్తున్నాయంటే చూడండి, ఈ HQ-9 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది చూసారా, దీనిని చైనా వాడు పాకిస్తాన్కి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎప్పుడో ఒక సందర్భంలో ఈ తీవ్రవాదులు రెచ్చిపోతారు. సో భారత్ వైపు నుంచి పాకిస్తాన్ మీద దాడులు జరుగుతాయి. అప్పుడు మన HQ-9 యొక్క పనితనాన్ని టెస్ట్ చేద్దాము అంటే ఒక పరమ చెత్త క్వాలిటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్కి ఇచ్చి దీని యొక్క పనితనాన్ని గమనిద్దాము అని చెప్పి చైనా వాడు చేసాడు అని చెప్పి ఇవాళ వార్తలు. అంటే పాకిస్తాన్ని ఫూల్ చేయడములో చైనా వాడు సక్సెస్ అయ్యాడు, ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇది రియాలిటీ అనుకోండి, చైనా వాడి యొక్క ఈ బ్యాక్ స్టాబింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, J-35 విమానము కూడా తీసుకో, 5th జనరేషన్ విమానము కదా, భారత్పై వాడి చూడు, ఇది నిజంగానే పనిచేస్తుందా? సో ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. అంటే చైనా వాడు పాకిస్తాన్తోనే ఉంటూ ఒక చాలా పెద్ద కుట్ర చేసాడు అని చెప్పి ఇవాళ కథనాలు. అంటే ఇదంతా భారత్ కోసమే మేము చేసామని చెప్పి ఇంకొక ఆర్టికల్ రాసినా కూడా మనము ఆశ్చర్యపోవడానికి లేదు. కానీ మనం అలా ఆలోచిస్తామా? నథింగ్ అండి. రష్యా మన మిత్రదేశము, వాళ్ళు SCOలో ఉన్నారు, వాళ్ళు చైనాతో మీరు కలిసిమెలిసి ఉండండి అన్నారు, ఓకే అన్నాము, వ్యాపారము అంటాము, ఫ్రెండ్షిప్ అంటాం. కానీ పాకిస్తాన్తో తేడా అయితే దానికి చైనా వాడు సపోర్ట్గా నిలబడితే ఆ చైనాను కూడా మనం కొడతాం. అడిగితే రష్యా నువ్వే కదా అన్నావు, వాడు చూడు నమ్మక ద్రోహి కాబట్టే ఇలాంటి అటాక్స్ చేయాల్సి వచ్చిందని క్లియర్గా రష్యా వాళ్ళకి చెప్తాం. ఎటు వచ్చి ఇప్పుడు మీరు చూసారనుకోండి, మీరు అమెరికాను బ్యాలెన్స్ చేయాలి, రష్యాతోనూ స్నేహపూర్వకంగా ఉండాలి. ఇలాంటి గ్రూప్స్ ఇప్పుడు మళ్ళీ బ్రిక్స్ అన్నారనుకోండి, బ్రిక్స్లో కూడా రష్యా, చైనా ఉంటుంది. మొత్తానికి జీ జింగ్పింగ్ ఇవాళ బయటికి రావడంతో అంటే కన్ఫర్మేషన్ ఏమిటండి, మీకు SCO మీటింగ్కి వ్లాదిమిర్ పుతిన్ రావాలి, భారత్ నుంచి నరేంద్ర మోదీ గారు వెళ్ళాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మోదీ గారు ఒక దేశానికి వెళుతున్నారు అంటే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయంటే ముందు మీకు అజిత్ దోవెల్ గారు వెళతారు. వెళ్ళి ఆయన ఎలాంటి బ్రీఫింగ్ ఇవ్వాలో క్లియర్గా ఇచ్చేసి వస్తారు. దాని తరువాతే జైశంకర్ గారు వెళతారు, అక్కడ గమనిస్తారు స్థితిగతులు ఎలా ఉన్నాయి, మనకు అనుకూలంగా ఉందా చూసుకుంటారు, మళ్ళీ ఈయన వస్తారు. తరువాతే మోదీ గారు ఈ దేశాలకు వెళతారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, నా అబ్జర్వేషన్ ఇలాగే ఉంది. కాబట్టి ఇవాళ జైశంకర్ గారు కూడా చైనా వెళ్ళడము, మోదీ గారు 100% అంటే మీకు ఆగస్టు చివరిలో ఈయన చైనా వెళ్ళే అవకాశాలు 99% ఉండవచ్చని చెప్పి ఇవాళ వార్తలు. ఒకవేళ ఇదే జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మనము మాట్లాడుతున్న ఈ వీడియో, ఇందులో మాట్లాడుతున్న విషయాలు మీకు 99% నిజము అవ్వచ్చు. రష్యా, చైనా, భారత్ కలిసిపోతారు. ఈ గ్రూప్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది అమెరికాకు చాలా పెద్ద దెబ్బ. డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న ఈ నాటకానికి వీళ్ళు పెడుతున్న ఫుల్ స్టాప్ ఇదేనా? చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే నాటో యొక్క డబుల్ స్టాండర్డ్స్, అమెరికా ఆడుతున్న ఈ డ్రామా, దీనిని అంతా కూడా మనము గమనిస్తున్నాము. అవసరమైతే ఇలాంటి ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడానికే
మోదీ గారు చైనా దాకా వెళ్ళవచ్చు, వ్లాదిమిర్ పుతిన్ ఇంత పెద్ద యుద్ధములో కూడా మీకు ఆయన చైనా వస్తాడని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజము? ఒకవేళ ఇది నిజమైతే దీని యొక్క భవిష్యవాణి మీరు చెప్పగలరా? ఈ ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయి? ముగ్గురు అతి శక్తివంతమైన దేశాలు ఇలా కలిసిపోతే వెస్టర్న్ కంట్రీస్ యొక్క పరిస్థితి ఏమిటి? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.